ఏఐ అని పిల్లలు అందులోనే పరిగెడతారు. ఏఐకి వెళ్తేనేమో అక్కడ జాబ్స్ పోతున్నాయి. దాని వల్ల నాకు ఫ్యూచర్ కెరియర్ బాగుంటుంది అని పిల్లలకు కూడా తెలియని కొన్ని కోర్సులు ఉంటాయి కదా. సో అలా మీ దగ్గర ఎలాంటి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఏఐతో దీంతో ఈ ఐటీ ఫీల్డ్ కి దీంతో సంబంధం లేకుండా ఒక కోర్స్ ఉందండి. ఓకే, కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది, హై పెయిడ్ శాలరీస్, అంటే భూమి ఉన్న కోర్స్ మెయిన్లీ బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, స్టార్ట్ అవుతున్నాయి. ప్లస్ ఈ మొత్తం ఇండియాలోనే సౌత్ని దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా దీన్ని తయారు చేస్తున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మీరు వింటారు. ఇంతకుముందు ఫస్ట్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు 10 years. అప్డేట్ చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఇంతకుముందు ఏరోనాటికల్ అంటే ఇట్ ఓన్లీ డీల్స్ విత్ అట్మాస్ఫియర్, అంటే హెలికాప్టర్స్ కానీ ఫ్లైట్స్ కానీ డ్రోన్స్ కానీ ఈ రిలేటెడ్ టెక్నాలజీకి మాత్రమే రిస్ట్రిక్ట్ అయి ఉండేది ఏరోనాటికల్. బట్ ఏరోస్పేస్ అనేది అప్డేటెడ్, అంటే మీకు అలాంగ్ విత్ ఏరోనాటికల్ విత్ ఇన్ ద అట్మాస్ఫియర్ కవర్ చేస్తూ స్పేస్ని కూడా కవర్ చేస్తుంది. అంటే మిసైల్స్, రాకెట్స్, శాటిలైట్స్, ఈ రిలేటెడ్ కోర్స్, ఈ రెండు రిలేటెడ్ కోర్సెస్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటారు మేడం.